చాలా ఆకారాలు ఉన్నాయి. నాకు అన్ని ఆకారాల పేర్లు చెప్పిన వ్యక్తి కోసం నేను ఏదైనా చేస్తాను. అన్ని ఆకారాలు ఎక్కడికి పోయాయి? మనము వాటిని కనుగొనవలసిన అవసరం ఉంది. కనుగొనడం కోసం వెళ్దాం. అవును, చేద్దాం. చేద్దాం. నేను ఈ సూట్కేస్లను తనిఖీ చేయాలి. ఇది అక్షరమాల A B C. ఇక్కడ ఎలాంటి ఆకారం లేదు. వావ్, ఇది మార్ష్మెల్లోతో నిండి ఉంది. లేదు, ఆరోగ్యకరంగా లేదు. వావ్, చాలా బాగుంది. వృత్తం. ఇది ఒక చతురస్రం. ఇక్కడ కూడా ఎలాంటి ఆకారం లేదు. వావ్ వావ్, ఆకారం కోసం వెతుకుదాం. నేను ఆకారాన్ని కనుగొన్నాను. ఇది ఒక దీర్ఘచతురస్ర ఆకారం. ఇది ఒక ఆకారం కోసం చూడడానికి సరైన ప్రదేశం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏమో ఒకటి దాగి ఉందని అనుకుంటున్నాను. చూద్దాం. ఏమిటి? మరేదైనా కనుగొందాం. అసహ్యంగా ఉంది, పారేసేయండి. ఈ క్యూబ్లో ఏం తేడా? ఈ క్యూబ్లో ఎలాంటి ఆకారం లేదు. మరొక దాన్ని చూద్దాం. ఈ క్యూబ్లలో చిన్న ఆకారం కనుగొనండి. ఇది ఎక్కడ ఉంది? నేను దాన్ని పొందాను. ఇది ఒక చతురస్ర ఆకారం. ఆకారం కోసం వెతుకుదాం. వెళ్దాం. ఇక్కడ ఎలాంటి ఆకారాలు లేవు. మరుసటి వాటిని చూద్దాం. లేదు, నాకు ఎలాంటి ఆకారాలు కనిపించట్లేదు. ఇంకా 2 మిగిలున్నాయి. ఇక్కడ ఎలాంటి ఆకారాలు లేవు. చివరి దాన్ని చూద్దాం. ఏదో కనిపిస్తున్నది. నేను దాన్ని కనుగొన్నాను. ఇది త్రిభుజం. ఇక్కడ నేను ఏమి చేయాలి? అలా అయ్యా. కాబట్టి నేను సరైన పని చేశానా? ఈవాన్, ఇది బంతులకు సంబంధించిన ప్రదేశం, మీ కాదు. తప్పకుండా. ఒకసారి ఆగండి. ఆ శబ్దం విన్నారా? బంతులను లోపలికి తీసుకుని రంగును సరిపోల్చాలి. కాబట్టి ప్రయత్నిద్దాం. ప్రయత్నం 1. అవును. బంతి సంఖ్య 2.
చివరి ఒకటి నీలం. నేను చేశాను. ఆగు, కానీ నా ఆకారం ఎక్కడ ఉంది? దాన్ని వెతకడానికి ప్రయత్నించు. హాహాహా. ఎక్కడ వెతకమంటావు? నిజంగా ఇక్కడ చాలా బంతులు ఉన్నాయి. ఈ చిన్న ఆకారాన్ని ఎలా వెతుకుతాను? ఓహ్, ఏదో ఉంది. నేను దాన్ని కనుగొన్నాను. ఇది వృత్తాకారంలో ఉంది. ఎక్కడ దాక్కుంటున్నావు? హూమ్, నేను లక్ష్యం చూశాను. నాతో చమత్కరిస్తున్నావా? ఈ హృదయ ఆకారం అక్కడ ఎలా వచ్చింది? ఏమైనా నాకు అది పొందాలి. ఇది అంత తేలిక కాదు, కానీ నాకు అది పొందాలి. మరియా, వెళ్ళు. హూమ్, ఇది హృదయ ఆకారం కాదు. వావ్, నాకు దొరికింది. నేను చేశాను. మరియు చివరి ఒకటి హృదయ ఆకారం. అలాగే ఇవాన్, నా ఆశను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సరే, ప్రయత్నించు. అన్ని ఆకారాలను పేరు పెట్టు. ఇదియాలి, త్రిభుజం, చతురస్రం, ఆయతంగా కోణం, వృత్తం. బాగుంది. నీ ఆశ ఏమిటి? నీవు నా హోంవర్క్ మొత్తం 4 రోజుల పాటు చేయాలి. ఏమిటి? దశ, అలెక్స్, నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఆట టెట్రిస్. అవును, ఇది ఎలా జరిగింది? నేనేమీ తెలియదు, కానీ ఇది పెద్ద పేలుడు. ఇప్పుడు మనం ఏమి చేయాలి? హాయ్, హలో పిల్లలు. సరే, ఎలాంటి విషయం జరగనట్లు పట్టించుకోకపోవచ్చు. ఓహో, హలో పిల్లలు. ఇక్కడ ఏమి జరుగుతుంది? ఓహో, లేదు లేదు, భయపడొద్దు, నేను మీకు హాని చేయను. మీరు ఎవరు? మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? నేను టెట్రిస్ గ్రహం నుండి వచ్చాను, మరియు మీరు నిజమైన టీం అవ్వటానికి టెట్రిస్ తో మీకు ఒక సవాలు ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాను. మరి బాగానే ఉంది. సరే సరే, సవాలు అంగీకరించబడింది. ఊహూ, హుర్రే. సరే, మీరు సిద్ధంగా ఉన్నారా? 3, 2, 1 వెళ్ళండి. నా వంతు. ఇప్పుడు నా వంతు. మీరు అంతా తప్పుడు చేస్తున్నారు. No way. Hey. లేదు లేదు పిల్లలు, మీరు అలా ప్రవర్తించలేరు. మీరు వెంటనే ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పాలి. సరే, నేను క్షమాపణ చెబుతున్నాను. నేను కూడా. నాకు అనిపిస్తోంది టెట్రిస్ మనిషి సరిగా చెప్పారు. మనం ఇలా ప్రవర్తించలేము. ఈ గందరగోళాన్ని చూడండి. మాకు మన్నించండి. పిల్లలు మరొక ప్రయత్నానికి సిద్ధంగా ఉన్నారా? స్నేహితులారా, ప్రతి రంగు కోసం ఎవరు బాధ్యత వహిస్తారో నిర్ణయిద్దాం. నా రంగు నీలం. నా రంగు ఆకుపచ్చ. అప్పుడు నేను ఎరుపు మరియు పసుపు. 3, 2, 1 వెళ్ళండి. Let's go. Oh yes. మంచి పని. ఆహా.
నాకు 5 ఇవ్వండి. పసుపు నారంగు. నా రంగు. ఈ రంగు నాది. సరిపోల్చు సరిపోల్చు సరిపోల్చు. హాయ్ హాయ్. Whoa! Wow! పని ఎంత కష్టం అయినా సరే మనం కలిసి పని చేస్తే ప్రతిదీ చేయగలము. ఎందుకంటే జట్టు పని కలలు నిజం అవుతాయి. అభినందనలు. ఇప్పుడు మీరు నిజమైన టెట్రిస్ ఛాంపియన్స్. ఆ సినిమా నాకు నచ్చలేదు. అలెక్స్, నిజంగా మాట్లాడుతున్నావా? ఇది వెనక్కి ఇవ్వు. లేదు, అది తిరిగి ఇవ్వు. లేదు, ఇది నాది. ఇది నాది. నేను నా ప్రోగ్రామ్ చూడాలని ఉంది. సరే అలెక్స్, నిజాయితీగా ఆడదాం. నన్ను దాటి రిమోట్ పొందితే టీవీ నీది. ఇవాన్, అది హాస్యంగా లేదు. ఇవాన్ ఎక్కడా? నేను అతన్ని గందరగోళం చేశాను. నాకు ఒక అద్భుతమైన ఆలోచన ఉంది, కానీ నేను ఒంటరిగా చేయలేను. పోద్దాం. మారియా, స్టెఫీ, దాసా, నాకు మీ సహాయం అవసరం. ఇవి అన్ని వేగంగా లివింగ్ రూమ్ లోకి తరలించాలి. ఏ సమస్య లేదు. ఇది ఎక్కువ సమయం పట్టవచ్చని అనుకుంటున్నాను. రా స్టెఫీ, రా. అందులో నింపు. ధన్యవాదాలు స్టెఫీ. రా దాసా, రా. సరే, చేద్దాం. ధన్యవాదాలు దాసా, రా. సరే ఇవాన్, పర్వాలేదు. నాకు ఇంకా సహాయం కావాలి. మారియా. తక్షణం నింపేయండి. వావ్, ఎంత పెద్ద జాలం. మాట్లాడటానికి సమయం లేదు. సరే, అరే. నేను అలసిపోయాను. మారుద్దాం. ఇక్కడ చాలానే ఆకారాలు ఉన్నాయి. ఇంత సరిపోతుంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు మారియా. అనేక సోదరిమణులను కలిగి ఉండటం మంచిది. నా కారు కనుగొన్నాను. హే స్టెఫీ, దాసా, రా, నాకు సహాయం చేయండి. ధన్యవాదాలు స్నేహితులారా. ఓహో, ఇవాన్ ఇక్కడ. అది అంతేనా? సరే, బాగుంది. ధన్యవాదాలు అమ్మాయాలు. మీరు నిజంగా నాకు చాలా సహాయం చేశారు. మీకు స్వాగతం. మేము మీకు ఇంకేమైనా చేయగలమా? వాస్తవానికి అవును. అలెక్స్ కోసం ఒక చిక్కు తయారు చేయాలి. చేయబడుతుంది. మరి చిక్కు ఎలా తయారు చేద్దాం? నాకు ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు వాటిని ఆకారాలతో నింపుదాం. ఓహో, చాలా పని చేయాల్సి ఉంది. నిర్మాణానికి సమయం.
ఇది నేను కావలసినదా? అలెక్స్ ఎక్కడ ఉన్నావు? రిమోట్ ఇక్కడ ఉంది. ఇవాన్, నాకు రిమోట్ ఇవ్వు. అది తీసుకోగలాగితే తీసుకో. నాకు ఇది చేయగలనని అనిపిస్తోంది. చేశాను. చాలా బాగుంది అలెక్స్. రిమోట్ ఇంకా నా వద్ద ఉంది, కానీ అలెక్స్ త్వరలో దాన్ని గమనిస్తాడు. నేను సిద్ధం కావాలి. ఓ అడ్డుకట్ట నిర్మిద్దాం. నేను కోరిన దాన్ని చూస్తాను. ఎందుకు వారి రిమోట్ పని చేయడం లేదు? ఇవాన్ నాకు మోసం చేశాడు. అది ఒక ఆట బొమ్మ రిమోట్. అయిపోయింది. అలెక్స్ ఇక్కడకు రా. నా దగ్గర ఇంకా రిమోట్ ఉంది. అలెక్స్ ఇక్కడకు రా. అలెక్స్, నేను ఇక్కడ ఉన్నాను. ఇది ఏమిటి? ఇవాన్, నేను నిన్ను పట్టుకుంటా. ఇవాన్, ఇది న్యాయం కాదు. నా ఆట, నా నియమాలు. ఇవాన్, నేను నిన్ను పట్టుకుంటా. ఆగు, నేను అలెక్స్ ని మళ్ళీ ఆపగలను. మనం మొదలు పెట్టుదాం. నాకు ఇది నచ్చింది, కానీ వేగంగా చేద్దాం. అలెక్స్, నేను ఇక్కడ ఉన్నాను. కలవగలాగితే నన్ను పట్టుకో. మళ్ళీ అదే ఏమిటి? నేను చాలా దగ్గరగా ఉన్నాను. నన్ను చేరేందుకు ప్రయత్నించు. ఇవాన్, నేను నిన్ను పట్టుకుంటా. ఈ రోజు కాదు. నాకు నా రిమోట్ తిరిగి ఇవ్వు. అయిపోయింది. నాకు నా రిమోట్ తిరిగి ఇవ్వు. నాకు అనిపిస్తుంది అలెక్స్ వస్తున్నాడు. మనం దాక్కోవాలి. ఇవాన్, నా రిమోట్ ఇచ్చే. వావ్, ఇంత మంచిది సర్ప్రైజ్. పిల్లలు, నా తోడు రండి. నా రిమోట్ ఎక్కడుంది? అలెక్స్, ఎక్కువగా టీవీ చూడడం నీకు మంచిది కాదు. రా మరియు మాతో కలుసుకో. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? దయచేసి నాకు సహాయం చేయండి. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఏమిటి? దయచేసి నాకు సహాయం చేయండి. నాన్న, నాన్న, మేము ఎలా సహాయం చేయగలము? నాన్న, నాన్న, మేము ఎలా సహాయం చేయగలము? పిల్లలారా, మీ నాన్నను రక్షించడానికి 5 లాజిక్ పజిల్స్ పరిష్కరించాలి. వివిధ రంగుల బంతులు అతనిపై పడతాయి. కానీ మీరు 5 పనులు పూర్తి చేస్తే మీ నాన్నను విడుదల చేస్తారు. ఐదు లాజిక్ పజిల్స్. పిల్లలారా, మీరు నాను రక్షించడానికి పనులను పూర్తి చేయాలి. పిల్లలారా, మీరు బట్టలను రంగు ప్రకారం సరైన వాషింగ్ మెషీన్ లో సార్ట్ చేయాలి. మనం మన నాన్నను రక్షించాలి. వెళ్దాం. ధన్యవాదాలు పిల్లలారా. అభివృద్ధి కలగాల. చూడండి, రంగు బట్టలతో బాస్కెట్లు ఉన్నాయి. మేము వాటిని వాషింగ్ మెషీన్లలో సార్ట్ చేయాలి.
వాషింగ్ సమయం. దశ వేచి ఉండు. కాదు, దశ ఈ రంగును ఈ వాషింగ్ మెషిన్ లో పెట్టాలి. అలెక్స్ ఈ రంగును ఈ వాషింగ్ మెషిన్ లో పెట్టాలి. నాన్న, పిల్లలారా, మీరు వాటి పరిమాణం ప్రకారం వివిధ ఆకారాలను సరైన రంధ్రాల్లో ఉంచాలి. దాని చేద్దాం. నేను ఏమి చేయాలో తెలుసు. మేము వాటిని తినిపించాలి. పసుపు, నారింజ రంగు చతురస్రం, ఈ బాక్స్ లో ఆకుపచ్చ ట్రయాంగిల్ పెట్టండి. నీలం నవ్వు, నీలం చతురస్రం, చివరాదా ఇంకెవ్వాధమైనదా మిగిలి లేదు. వెళ్దాం. నాన్న, అయ్యో లేదు, మళ్ళీ కాదు. పసుపు రంగు వచ్చేసింది. పిల్లలారా, మీరు ప్రయాణికులు రైలులో వారి సీట్లు కనుగొనడంలో సహాయం చేయాలి. ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వాలి. నేను అన్నింటినీ అర్థం చేసుకున్నాను. నా వెంట రండి స్నేహితులారా. హాయ్, అక్కడ మేము మీకు ట్రైన్ లో మీ సీట్లు కనుగొనడంలో సహాయం చేస్తాము. మేము మీకు మీ టికెట్లు ఇస్తాము. ఏం చేయాలి? కాదు. అలెక్స్, ఇది ఇక్కడ. ఇప్పుడు మీకు సీట్లు ఉన్నాయి, కానీ మొదట భద్రత. మీకు టికెట్, మీకు పికాచు, మీకు శ్రీమాన్ స్టిచ్, మీకు నిద్రమత్తులో ఉన్న కప్ప. మీకు టికెట్. మేము దాదాపు పూర్తి చేశాము. నాన్న, మేము చాలా త్వరలో మీను ఇక్కడ నుండి బయటకు తీసుకెళ్తాము. ధన్యవాదాలు పిల్లలు, మీరు అదరగొట్టారు. పిల్లలు, మీరు అన్ని చెట్ల నుండి అన్ని పండ్లను రంగు ప్రకారం బుట్టలో సేకరించాలి.
యాపిల్. పేరు పండు. బాగుంది. నారింజ. నన్ను సహాయపడండి. మిమ్మల్ని రక్షించడానికి మీరు చివరి పనిని పూర్తి చేయాలి. ఇదే మళ్ళీ కాదు. నన్ను సహాయపడండి. ఓహో నాన్న, మీరు దాదాపు పూర్తి అవుతున్నారు. పిల్లలు, మీరు అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పాలా? నాన్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. నాన్న నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆహా, హాయ్ అలెక్స్. హాయ్ మారియా. హాయ్ అలెక్స్. హాయ్ మారియా. హాయ్ అలెక్స్. శుభోదయం పిల్లలారా. శుభోదయం గురువు గారు. ఈ రోజు మనకు పెద్దది, మధ్యస్థం, చిన్నది అనే సవాలు ఉంది. ఏ ఇప్పి. హుర్రే. మరియు ఉత్తమమైన పనుల ఫలితాల కోసం మీరు స్టిక్కర్లను పొందుతారు. కాబట్టి మీరు ఏ పరిమాణాన్ని కోరుకుంటున్నారు? ఏదైనా పరిమాణం కానీ పెద్దది కాదు. ఏదైనా పరిమాణం కానీ మధ్యస్థం కాదు. ఏదైనా పరిమాణం కానీ చిన్నది కాదు. పేపర్ ఎంచుకొని మీరు ఏ పరిమాణాన్ని పొందబోతున్నారో చూద్దాం. అన్ని ఉత్తమంగా జరగాలని కోరుకుంటున్నాను. బుమ్. చిన్నది మళ్ళీ కాదు. మధ్య దర్జా. నిజంగానా? పెద్దది మళ్ళీ. పిల్లలారా, ఆందోళన పడకండి. ప్రతి పరిమాణం దాని స్వంత సమయంలో ఉత్తమమైనదా? బుమ్. చాలా చల్లగా ఉంది. అలాగే స్నేహితులారా, మీ నోట్బుక్ల పరిమాణాన్ని కొలవాలా మరియు మీ ఫలితాలను అబాకస్ పై జోడించండి. కానీ మీరు సమయ పరిమితిని గమనించాలి. అలాగే ప్రయత్నిద్దాం. 4, 5, 6. ఓచ్. 1, 2, 3, 4. ఒకటి, 2, 3, 4, 5, 6. అలెక్స్ త్వరగా చేయి. మనం ఓడిపోవద్దు. 1, 2, 6, 7, 8, 9. గురువు గారు, నేను పూర్తి చేశాను. సమయం ముగిసింది. బాగా చేశారు మారియా. స్టిక్కర్ సవాలు. నేను గెలిచాను. నేను అత్యుత్తమం. మందకొడిగా ఉండకండి. ఇంకా ఆసక్తికరమైన పనులు వస్తాయి. వావ్. ఆసక్తికరమైనదా? ఇప్పుడు ఇది ఒక విజ్ఞాన పనికి సమయం. ఇది చాలా పెద్దది. ఇందులో చాలా జెల్లీ ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. త్వరగా చేయి, త్వరగా చేయి.
నేను దాదాపు పూర్తి చేశాను. గురువుగారు, నేను పూర్తి చేశాను. మంచి పని అలెక్స్. నేను దాదాపు పూర్తి చేశాను. నేను స్టిక్కర్ పొందాను. పనిగా మీ చిత్రాన్ని తొలగించి మీ స్వంతం చిత్రించడం. గడియారం టిక్ టాక్ చేస్తున్నది. అగ్, నేను దీన్ని తొలగించలేను. నా రబ్బరు చాలా చిన్నది. సమయం గడుస్తున్నది. అది చాలా సులభంగా ఉంది. గురువుగారు, నేను పూర్తి చేశాను. అలాగే స్నేహితులారా, సమయం ముగిసింది. మీరు చాలా వేగంగా ఉన్నారు అలిస్. ధన్యవాదాలు. నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు అనిపిస్తుంది నేను పూర్తిగా చేశాను. బాగా వేగంగా చేసిందెవరో? అస్. ఏ నా అభినందనలు. ధన్యవాదాలు. మంచి పని. చివరి అదనపు పని కళ ప్రాజెక్ట్ చేయడం ఉంటుంది. ఏమిటి? ఆగండి. ఏమిటి? నేను ఏం చేయాలో నాకు తెలుసు. అందరూ నా టేబుల్ కి రండి. ఒక ప్రాజెక్ట్ చేయడానికి కలిసి పనిచేద్దాం. అద్భుతమైన ఆలోచన. మీరు స్టిక్కర్లను గెలుస్తున్నారు. ఓహ్, ధన్యవాదాలు. నాకు తెలుసు, కొంత మాయాజాలాన్ని కలుపుదాం. సమయం అయిపోయింది. వావ్, ఇది చాలా గొప్పగా మారింది. నాకు తెలుసు. తడా. అద్భుతం. మీ అందరికీ ఉత్తమ మార్కులు వస్తాయి. ఏ తరగతి ముగిసింది. ఇప్పుడు ఇందరికి స్వేచ్ఛ. గుడ్ బై టీచర్. మంచి లేదా చెడు వస్తువులేమీ ఉండవు. ఎవరికైనా వస్తువుల పరిమాణం ఏమిటైనా కలిసి పనిచేసి పిల్లలు ఏవైనా కష్టాలను అధిగమించగలరు. నా రంగు ఎరుపు. Wow. నా రంగు పసుపు. నా రంగు ఆకుపచ్చ. ఈ బొమ్మలతో ఏమి చేయాలి? చూద్దాం. అవి తదుపరి ఏం చేయాలో సూచనలు ఉండొచ్చు. ప్రారంభిద్దాం. పడుకోబెట్టే సమయం. శిశువులను మంచానికి పెట్టండి. సరే, క్యాడి కాలుగురిని కనుగొనుదాం. నేను కనుగొన్నాను. ఇది ఆకుపచ్చ. నేను పసుపు కనుగొన్నాను. నాది ఎరుపు.
తదుపరి ఏం చేయాలో తెలుసుకుందాం. భోజన సమయం. శిశువులకు భోజనం పెట్టండి. సరే, చేద్దాం. మొదటిది ఇక్కడ ఉంది. చివరికి దీనిని పూర్తి చేసుకుందాం. చివరి దానిని కనుగొన్నాను. మీకు ఆకలి వేసిందా? ఇంకో శిశువుకు భోజనం పెట్టబడింది. చివరాదా మార్పు సమయం. తిరుగుదాం. 12. శిశువులకు మూత్రం చేయాలి. వాటిని కుండలపై ఉంచండి. సరే, మొదటిదా ఎరుపు. రెండవదా పసుపు. నేను కనుగొన్నాను. చివరిది ఆకుపచ్చ. మీ పని చేయండి, నేను చూడడం లేదు. ఇంకో పని చేద్దాం. ఇప్పుడు డైపర్లు వేసుకోవాలి. ప్రారంభిద్దాం. దాదాపుగా పూర్తయింది. పూర్తయింది. అయ్యో అయ్యో, ఇది ఏమిటి? ఇది మూత్రంలా కనిపించడం లేదు. వెళ్దాం. బాబీలను అలంకరించండి. చాలా సులభంగా ఉంది. పోదాం. హమ్మ, దాన్ని కనుగొద్దాం. మొదటిది ఎరుపు కేసు. ఇది చేద్దాం. ఇంకోటి కనుగొద్దాం. రెండవదా పసుపు కేసు. అది దొరికింది. చివరిది ఆకుపచ్చ కేసు. చాలా చిన్న సాక్స్. బాగుంది. అది నా సైజ్ కాదు అనుకుంటున్నాను. అది మీకు బాగా సరిపోతుంది. ఇప్పుడు రెండవ దాన్ని అలంకరించాల్సిన సమయం వచ్చింది. మీకు ఒక బేబీ టోపీ అవసరమని నేను అనుకుంటున్నాను. బూట్ల కోసం సమయం. చివరి కానీ చివర కాదు.
చాలా క్యూట్ గా ఉంది. చాలా కూల్ బ్యాగ్. చివరి టచ్లు. అని పూర్తయ్యాయి. చివరి సవాలు. బాబీల కోసం ఒక ఆట స్థలం తయారు చేయండి. అవును, అది చేద్దాం. నేను దాన్ని కనుగొన్నాను. నా దాన్ని కనుగొద్దాం. నేను దాన్ని కనుగొన్నాను. నేను దాన్ని కనుగొన్నాను. అక్కడ ఏముంది? ఎరుపు బొమ్మలు. వావ్! పూల్స్ ని అలంకరించుకుందాం.